ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025 సంవత్సరం జూలై 24వ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక మహిళ వల్ల మీరు ఆనందాన్ని అయితే పొందుకోబోతున్నారు. ఏ మహిళ వల్ల ఎటువంటి ఆనందాన్ని మీరు పొందుకోబోతున్నారు, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే ఈరోజు తులారాశి వారు చూడబోతున్నారు. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో తులారాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వర్తకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణలు బాగా రాణిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. వంశపరంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా మార్పులు చేసి అభివృద్ధి పరుస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు కూడా వాటి నుండి బయటపడడానికి వీరు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అంటే ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోరు. వెనుకడుగు కూడా అస్సలు వేయలేరు. జీవితంలో మనకు ఎక్కువగా అనిపించదు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025 సంవత్సరం జూలై 24వ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే తులారాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. కానీ ఒక మహిళ వల్ల మీరు ఆనందాన్ని అయితే పొందుకోబోతున్నారు. తను మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ, అది మీ యొక్క తల్లి కావచ్చు, మీ యొక్క తోబుట్టు కావచ్చు, ఇలా ఎవరైనా సరే. పురుషుల విషయంలో అయితే మీ యొక్క భార్య కూడా అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క వదిన మరదలు, ఇలా ఎవరైనా సరే. ఈ విధంగా మీ యొక్క జీవితంలో తన మూలంగా ఒక ఆనందాన్ని అయితే పొందుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక అని చెప్పవచ్చు. అటువంటి కోరిక ఈరోజు దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈరోజు దినఫలాల్లో ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ నోటి నుండి ఈ యొక్క శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. కాబట్టి ఒక మహిళ వల్ల మీకు ఆనందం అనేది ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు మాత్రం తులారాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. అవకాశం కోసం అహర్నిశలో శ్రమించారు. అటువంటి అవకాశం ఈరోజు మీ ముందుకు రాబోతుంది. కానీ నిర్ణయం తీసుకోవడం మాత్రం మీరు కాస్త తొందరపాటుకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో, పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మీకు చాలా మంచిది. ఎందుకంటే వారి యొక్క సలహా మేరకు మీరు తీసుకునే మీకు నిర్ణయం అనేది మీకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యుల సలహాలతో మీరు నిర్ణయాలు తీసుకోవడం, వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మీకు అత్యంత ఉత్తమమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారు. కానీ ఆ వ్యాపారం ప్రారంభించడం విషయంలో మీకు అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. అటువంటి వ్యక్తులకి ఆ వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు ఈరోజు. అత్యుత్తమైన ఫలితాలను అయితే అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదలకు సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి చాలా రోజులుగా మీరు మదన పడుతూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా
ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. దుర్గాదేవి చాలీసాను కూడా పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.